భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక గుర్తింపునకు చట్టసభల్లో నిర్ణయాధికారం కావాలన్నా, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రూల్ ఆఫ్ లా 100% అమలు కావాలన్నా, రాష్ట్ర జనాభాలో 27% జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సామాజిక భద్రత కావాలంటే మన మధ్య సామాజిక ఐక్యత ఎంత అవసరమో మీరే గుర్తించండి. ఈ దిశగా సామాజిక స్పృహ ఉన్నవారు మాత్రమే ఆలోచించగలరని, ఒక కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. ఇకనైనా మేధావులను ఏకం చేయడానికి మీరు ప్రయత్నించండి. ఈ దిశగా అంబేద్కరీయులు ఆలోచన చేయాలని ఏఎఫ్ చైర్మన్ న్యాయవాది పినిపే వెంకటరామకృష్ణ కోరారు. జూను 25 మరి జూలై 27న ఏఎఫ్ 17వ రాష్ట్ర స్థాయి వర్క్షాపు మరి కాకినాడ జిల్లా కాకినాడలో ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు. మరి ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషను లక్ష్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులు 7,800 మంది న్యాయవాదులు ఉన్నాం. అలాగే వేలల్లో మేధావులు ఉన్నారు. గ్రూప్ అధికారులు కానీ, జడ్జెస్ కానీ, డాక్టర్స్ కానీ, దళిత క్రిస్టియన్స్ కానీ, లేకపోతే మీడియా మిత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చాలామంది మేధావులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలంటే సామాజిక ఐక్యత చాలా అవసరం. ఎస్సీ ఎస్టీ సామాజిక ఐక్యత చాలా అవసరం. ఎందుచేతంటే గత 30 ఏళ్ళుగా రాజకీయ పార్టీల కోసం, రాజకీయ మనుగడల కోసం పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు నిర్ణయాధికారం కానీ, ఒక ఐడెంటిటీ కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ పార్టీలు సొంతంగా పెట్టారు. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు, ఎక్కడా గెలవలేదు. సో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ కావాలన్నా, నిర్ణయాధికారం కావాలన్నా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలన్నా, రూల్ ఆఫ్ లా అమలు జరగాలన్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సామాజిక భద్రత ఉండాలన్నా మనం సామాజిక ఐక్యత దిశగా నిర్మాణం చేయాలి. ఆ విధంగా గత 10 ఏళ్ళుగా న్యాయవాది మిత్రులు, మేధావులు కలిసి మరి మీ అందరి సపోర్టుతో ఒక నిర్మాణం చేస్తున్నాం ఐక్యత దిశగా. ముఖ్యంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 3 గెలవడానికి ఒక నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధించినప్పుడే ఇతరులు మన వైపు చూస్తారనేది చరిత్ర. కాబట్టి మరి మీడియా ద్వారా మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. జూలై 27న కాకినాడ రావడానికి జిల్లాల వారీగా మీరు అందరినీ సమీకరించిన న్యాయవాదులు కానీ, మేధావులు కానీ, అట్లాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి మేధావులు, సామాజిక స్పృహ ఉన్న మేధావులు కలిసి రండి, కథలు రండి. మీ సూచనలు, సలహాలు ఈ నెంబర్కి నాకు తెలియచేయండి. నా నెంబర్ 9848299185. మిత్రులారా, మరి న్యాయవాది మిత్రులు ముఖ్యంగా కేడర్ గత 10 ఏళ్ళుగా ఎవరైతే పనిచేస్తున్నారో మీ అందరికీ పేరు పేరున జేబీఎం తెలియజేస్తాను. అట్లాగే ఏఎఫ్కి ఎవరైతే మోడల్ సపోర్ట్ ఇస్తున్నారో మీ అందరికీ జేబీఎం తెలియజేస్తాను. మరి అందరూ జూలై 27కి తప్పనిసరిగా రాగలరని, మరి ఎప్పటికప్పుడు మీ జిల్లా నుంచి ఎంతమంది రాగలరో తెలియజేయగలని కోరుతున్నాను. జేబీఎం. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్, అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు. థ్యాంక్ యూ.